వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర జయ ఎంగేజ్మెంట్ని ఆపడానికి చాలా అంటే చాలా పెద్ద ప్లానే వేసుకుంటారు. అసలు ఆ ప్లాన్ ఏంటి, ఎంగేజ్మెంట్లో ఏం జరగబోతుంది అని గంగా అండ్ రంగా ఇద్దరూ అడుగుతూ ఉంటారు. కానీ ఇంకా ఒక్కసారిగా రుద్ర వస్తారు. ఎంగేజ్మెంట్ ఆపడానికి ఒక స్పెషల్ పర్సన్ వస్తారు అని దువ్వెన జగన్నాథం అని ఒక న్యూ క్యారెక్టర్ పేరు చెప్తారు. యాక్చువల్లీ గంగా స్కెచ్ వేసిన స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి వరకు వచ్చినా వీరు బెదిరించి పంపించేస్తాడు. ఈ స్కెచ్ చూసేలోపే అక్కడి నుండి రుద్ర వెళ్ళిపోయేసరికి స్కెచ్ మిస్ అయిపోతుంది. రుద్ర గంగా స్కెచ్ని చూసి ఉండడనమాట. సో దాని తర్వాత ఈ ఎంగేజ్మెంట్ని ఆపడానికి దువ్వెన జగన్నాథం అనే ఒక న్యూ క్యారెక్టర్ని రాథోడ్ నిండు నూరేళ్ల సావాసంలో రాథోడ్ని ఇక్కడికైతే తీసుకొస్తారు. సో ఆయన వచ్చి ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ జరగబోతుంటే రింగ్స్ మార్చుకోబోతుంటే ఆపండి అని చాలా గట్టిగా అరుస్తాడు. వెంటనే అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండేసరికి ఈ పెళ్లి జరగకూడదు, ఎందుకంటే ఇదిగో ఈ పెళ్లి కొడుకు విశాల్ పెద్ద మోసగాడు అని అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు వీరు. అవును, వీడు పెద్ద మోసగాడు, వీడే కాదు వీళ్ళ అమ్మ నాన్న కూడా ఫేకే. ఇదిగో మా చుట్టాలమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి వీడు మోసం చేశాడు. పెళ్లి వరకు తీసుకొచ్చి కట్నం తీసుకొని పారిపోయి వచ్చేశాడు. కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా ఆ అమ్మాయితో దిగిన ఫొటోస్ అండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియోస్ మొత్తం చూపిస్తారు. ఒక్కసారిగా అదంతా చూసి షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం అండ్ విజయేంద్ర అయితే. ఇంకా వెంటనే విశ్వనాథం అలా పెళ్ళికొడుకు దగ్గరికి వచ్చి పెళ్ళికొడుకు చెంప పగల కొడతాడు. యూ చీట్, అమ్మాయిని మోసం చేయాలనుకుంటావా నువ్వు అని అంటారు. అది ఏ షట్ అప్, ఇంకొక్క మాట కూడా మాట్లాడావో చంపేస్తాను, వెళ్ళు, నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఇంక అతన్ని అలా ఆ అమ్మాయికి ఇచ్చి, మోసం ఎవరైతే మోసపోయారో ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా అలా ఆ డమ్మీ చిన్ని ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోతుంది. వెంటనే విశ్వనాథం వీరు దగ్గరికి వస్తారు. వీరు, నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, వెరిఫై చేశాను అన్నావు, ఇదేనా వెరిఫికేషన్ అని అంటారు. అయ్యో అలా కాదు బాబాయ్ గారు, అంటే నేను కరెక్ట్గానే వెరిఫై చేశాను కానీ అనలోపు షటప్, జస్ట్ షటప్, ఇంకా నువ్వేమి మాట్లాడొద్దు వీరు. నువ్వు ఎంత బాగా పని చేస్తావో, నువ్వెంత బాగా ఎంక్వైరీ చేస్తావో నాకు ఇవాళే అర్థమైంది. నా ఈ రోజు అతను వచ్చి నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా కూతురు పరిస్థితి ఏమయ్యేది ఏమయ్యేది అని అడుగుతారు. ఇంక వెంటనే అలా ఏమి చెప్పకుండా వీరు తలదించుకుంటాడు. వెంటనే శకుంతల, వీరు ఏంటిది, నీ చేతుల మీదుగా బాధ్యత తీసుకొని పెళ్లి చేస్తానన్నావు, అలాంటప్పుడు ఇంత మొదట్లోనే ఇంతలా పొరపాటు పడితే ఎలా చెప్పు, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు అర్థమవుతుందా అని అంటుంది. అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను కరెక్ట్గానే ఎంక్వైరీ చేశాను కానీ ఈడియట్స్ పేరు మార్చి ఫేక్ ప్రూఫ్స్ని చూపించి నన్ను మోసం చేశారు, ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటారు. నో నో నో, ఒక్కసారి నాకు ఇంప్రెషన్ పాడైంది అంటే నేను ఎప్పటికీ వాళ్ళని నమ్మను, కాబట్టి ఇకపై నీపై ఉన్న నమ్మకం నాకు పోయింది వీరు. నువ్వు ఎలాంటి సంబంధం చూడక్కర్లేదు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై డాటర్ సిచ్యువేషన్ అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే డమ్మి చిన్ని చాలా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక రుద్ర, అయ్యయ్యో ఏంటి వీరు ఇలా జరిగిందేంటి, నువ్వు సరిగ్గా ఎంక్వైరీ చేయాలి కదా వీరు, లేకపోతే ఏం జరుగుతుందో చూడు, చెప్పాను కదా ఎప్పుడైనా కర్మ అనేది ఒకటి ఉంటుంది, మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేసే ఉద్దేశంలో చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేసే ఉద్దేశంలో చేస్తే చెడే జరుగుతుంది. ఈ విషయాన్ని నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా, అది ఇప్పుడు ఎంత బాగా ఉపయోగపడిందో చూసావు కదా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట రుద్రప్రతాప్. ఇంక వెంటనే అలా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంక రుద్ర గంగని బాక్సింగ్ ప్రాక్టీస్ కోసం విశ్వనాథం ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ
అక్కడ జయ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే జయ దగ్గరికి సుధా వెళ్ళి ఒక్క ముద్ద భోజనం తినంటే ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు జయ అని అడుగుతారు విశ్వనాథం. ఇంక వెంటనే నాన్నగారు, ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఆశపడ్డాను, కానీ నా ఆశలన్నీ హడియాసలైపోయినప్పుడు ఏడవకూడదా నాన్నగారు అని అంటుంది. చూడు, ఎవరో వచ్చి మన లైఫ్ని బాగు చేస్తారు, ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు అని బావిలో కప్పలా ఇలా కూర్చొని ఉండిపోతే ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు బాధపడాలో తెలుసా? నీకంటూ ఒక సొంత ఐడెంటిటీ లేనప్పుడే వేరే వాడి ఇంటి పేరు, వేరే వాడి తోడు నీకు కావాలి అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నిన్ను నువ్వు ఓన్గా నీ కాళ్ళపై నువ్వు నిలబడితే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ నీకు రాదు కదా జయ, అవునా? అలాంటప్పుడు నువ్వు చేస్తుంది కరెక్టేనా? ముందు నీలో ఉన్న టాలెంట్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ముందు నువ్వు ఎందులో వర్తో అది ప్రూవ్ చేసుకోవాలి. సమాజంలో నీకంటూ పేరు సంపాదించుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు కేవలం విశ్వనాథం కూతురుగా మాత్రమే ఉన్నావు. అది సరిపోదు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా తల ఎత్తుకొని బ్రతకాలి అంటే నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. జస్ట్ విశ్వనాథం డాటర్ జయ, డాటర్ ఆఫ్ విశ్వనాథం అనే కాదు, అంతకు మించి షీఈ్ జయ. తను ఒక గొప్ప చెస్ ప్లేయర్ను, స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్ను, స్టేట్ లెవెల్ హాకీ ప్లేయర్ను, స్టేట్ లెవెల్ బాక్సింగ్ కాంపిటీషన్లో విన్ అయిన గోల్డ్ మెడలిస్ట్ అను చెప్పుకుంటే అప్పుడు ఒకటేంటి, 1,00,000 సంబంధాలు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఆడపిల్లల్లో ఇదిగో చాలామంది చదివించి పెళ్లి చేయడానికి, బరువు తీర్చుకోవడానికి మాత్రమే ఆడపిల్లలు అని అనుకుంటారు. కానీ నేను అలా అనుకోవాలని అనుకోవటం లేదు. నీ టాలెంట్ ఏంటో అడిగితే నువ్వే చెప్పలేకపోయావు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నీ టాలెంట్ ఏంటో నువ్వు కంప్లీట్గా తెలుసుకోవాలి. ఏదో ఒక ఫీల్డ్లో నువ్వు రాణించాలి. అప్పుడు మాత్రమే నీకు పెళ్లి జరుగుతుంది. అంటిల్ దెన్ దిస్ డిస్కషన్ విల్ నాట్ గెట్ ఇన్ టు యువర్ మైండ్. జస్ట్ ఫిక్స్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. రుద్ర వచ్చి, నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మావయ్య, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్. జయ అందరిలాంటి అమ్మాయి అనేవి కాదు కదా. ఇప్పుడు మనిషిలో ఎవరో ఒకరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించే వాళ్ళు లేకపోవడం వల్లే ఇలా టాలెంట్ ఆగిపోతుంది. కానీ గుర్తించే వాళ్ళు ఉంటారు కదా. మీలాంటి ఫాదర్ ఉండడం తన అదృష్టం. కాబట్టి జయ, నీకు చాలా సపోర్టివ్ నాన్నగారు దొరికారు. నువ్వు సంతోషంగా నీకున్న టాలెంట్ని చూపించి ఒక పేరు తెచ్చుకో, తర్వాత పెళ్లి చేసుకో అని అంటాడు. ఎస్, యు ఆర్ రైట్ గంగా, ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఇంకా అలా గంగని ప్రాక్టీస్కి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా అలా రుద్ర అయితే ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా బాక్సింగ్ డే అయితే వచ్చేస్తుంది. ఇంకా బాక్సింగ్ డేలో అలా వీరు అయితే బెట్టింగ్ వాళ్ళతో కలిసి ఒక ప్లాన్ అయితే చేస్తారు. మీరు చెప్పినట్టే మేము బెట్ అమౌంట్ మొత్తం కలిపి గంగా అపోనెంట్పై పెట్టాం. కానీ ఒక్కసారి తేడా వచ్చిందంటే ఊరుకోము వీరు. ఎందుకంటే ఇది చాలా లక్షల బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్లో ఏ మాత్రం తేడా వచ్చినా మేం మాత్రం ఊరుకోమని చెప్పి చాలా గట్టిగా చెప్తారు. ఒక్కసారి నన్ను నమ్మండి, యూ విల్ నాట్ బీ ఇన్ లాస్, ఓకే అని చెప్పి ఇంకా అలా వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తాడు. సో ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఏమైపోతుంది, రుద్ర అలా ఇంకా బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతూ ఉంటే అప్పుడే ప్యూన్ ఎవరైతే ఉన్నారో, అంటే గంగపై కుట్ర జరుగుతుంది అని ఆ రోజు ప్యూన్ అయితే వినేస్తాడు. వినేసి చెప్పాలనుకునే లోపు ప్యూన్ని కిడ్నాప్ చేపిస్తాడు ఈ వీరు. సో ఆ ప్యూన్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వచ్చి కరెక్ట్గా రుద్ర వాళ్ళ కార్ దగ్గరే పడిపోతాడు. పడిపోయేసరికి ఒక్కసారిగా రుద్ర, నువ్వు రంగావి కదా అని అంటారు. అవును సార్, నేను బాక్సింగ్ అకాడమీలో పనిచేసే ప్యూన్ని. సార్, మీకు ఒక నిజం చెప్పాలి సార్, గంగా మేడంపై చాలా పెద్ద కుట్ర జరుగుతుంది సార్. ఇన్ని రోజులు బాక్సింగ్ బెట్టింగ్స్కి వెనకాల ఉన్నది ఎవరో కాదు సార్, వీరునే సార్. అది కూడా కాకుండా గంగని చాలా వరకు ఆయన చంపేయాలని అనుకుంటున్నాడు సార్ అని మొత్తం చెప్తాడు. ఒక్కసారిగా అదంతా విని రుద్ర అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా గంగకి ముందే చెప్తాడనమాట రుద్ర. కానీ ఈ ప్లాన్ తెలియకుండా వీరు కరెక్ట్గా పక్క సాక్ష్యాలతో దొరకాలి అంటే ఒక ప్లాన్ వేస్తాడు. సో ఆ ప్లాన్ ప్రకారం వీరు ఏంటంటే నిజంగా ఈ నిజం అనేది వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా తను తాగే ఎనర్జీ డ్రింక్లో అయితే ఇంకా పాయిజన్ అయితే కలుపుతాడు. గంగ అది తాగినట్టు నటిస్తుంది.
కానీ గంగ ఆ పాయిజన్ అయితే తాగదు, పక్కన పెట్టేస్తుంది. ఇంకా వెంటనే వీరు ఎస్, ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. గంగ బాక్సింగ్ చేస్తూ నోట్లో నుండి బ్లడ్ వచ్చి కింద పడిపోతుంది. అప్పుడు గంగని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో గంగ పొజిషన్ సీరియస్ అని చెప్తారు. అప్పుడు గంగ పైకి పోతుంది అని వీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వీరునే అలా ఒక డ్రింక్ అయితే ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ రంగా ఏం చేస్తాడంటే, నా చెల్లెల్ని చంపాలనుకుంటావు కదరా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని రుద్ర ఆ పాయిజన్ పడేయమని చెప్తాడు. కానీ ఆ పాయిజన్ అనేది వెళ్ళి వీరుకే ఇస్తాడు. ఒక్కసారిగా వీరుకి మ్యాచ్ స్టార్ట్ అవగానే వీరుకి కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి ఏదోలా ఉంది, గొంతంతా మంటగా ఉంది అని చెప్పి ఇంకా వీరు అలా అనుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెంటనే గంగ బాక్సింగ్ మొదలు పెడుతుంది. వీరుకి ఇక్కడ గొంతంతా మంటగా ఉంటుంది. ఇంకా వెంటనే వీరునైతే వాళ్ళ మనుషులు తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వీరు పాయిజన్ తీసుకున్నాడని తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా శకుంతల వాళ్ళు షాక్ అయిపోతారు. అదేంటి వీరు, నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా, ఇలా పాయిజన్ తీసుకోవడం ఏంటని అంటారు. లేదత్తయ్య గారు, నేను పాయిజన్ తీసుకోలేదు, ఎవరో కావాలనే నాపై కుట్ర చేసుంటారేమో అని అంటారు. నీపై కుట్ర ఎవరు చేస్తారు వీరు, నువ్వు బంగారం లాంటి వాడివి కదా అని అంటారు రుద్ర. ఇంకా రుద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు వీరు. నాది నాకే తిప్పి కొట్టావా బావా అని మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీరుపై. ఇటువైపు గంగ ఏమో బాక్సింగ్ కాంపిటీషన్లో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా గెలిచి తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.